శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్ర చాప్టర్ 23 ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 23వ అధ్యాయము 4వ దినము పారాయణము ఆదివారము యోగము ఉల్లిపాయ 1 శ్యామ పాముకాటు బాగగుట 2 కలరా నియమములనుల్లంఘించుట 3 గురుభక్తి పరీక్ష ప్రస్తావన నిజముగా నీజీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణముల కతీతుడు కాని మాయచే గప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని యనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు విమోచనమునకు మార్గమొక్కటే కలదు అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి గొప్పనటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజములోనికి మార్చెను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని యవతారముగా నెన్నుచున్నాము కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు ఇతరులతో దేనిలోనైన పోటీపడెడివారు కారు తన కొరకేమైన చేయుమని ఇతరులను కోరెడివారు కారు సమస్త చేతనాచేతనములందు భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని ఎవరిని నిరాదరించుటగాని అవమానించుటగాని వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని యనుచుండెడివారు మేమితర యోగుల నెరుగము వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసెదరో ఎట్లు తినెదరో తెలియదు భగవత్కటాక్షముచే వారవతరించి యజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము మన పుణ్యమేమైన యున్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును లేనిచో నట్లు జరుగదు ఇక నీ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు విద్యార్థి ఒకడు నానాసాహెబు చాందోర్కరుతో షిరిడీకి వచ్చెను అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీయు చదివెను తుదకు పతంజలి యోగసూత్రములు కూడా చదివెను కాని యనుభవమేమియు లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపైన నుండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలోనుండుట నేర్పెదరని అతడనుకొనెను ఈ లక్ష్యముతో నాతడు షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన తట్టెను రుచిలేని రొట్టెను పచ్చియుల్లిపాయతో తినువాడు నాకష్టముల నెట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా యతని మనస్సుననున్నదానిని కనిపెట్టి నానాసాహెబుతో నిట్లునియెను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తికలదో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై బడి సర్వస్యశరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడ్సెను ఇట్లు సంతృప్తి జెంది యానందించినవాడై బాబా ఊదీప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను పాముకాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి రెండును బంధింపబడియేయున్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియును
భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల జేసినప్పుడు వారి దృష్టి ఎన్నిటికంటే గొప్ప స్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పదియని గ్రహింతురు. గత అధ్యాయములో మిరీకర్కు రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించెదననుకొనెను. స్నేహితులాతని విఠోబాగుడికి తీసుకొనిపోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామ తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఇస్డించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్దీపితుడై బాబా ఇట్లునయే, ఓరి పిరికి పురోహితుడా, ఎక్కవద్దు, నీ వెక్కినచో నేమగునో చూడు మని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట జూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను. నిరాశ చెందెను. అతడు మసీదు తన ఇల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాస వదలుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామ దగ్గరకు పోయి కూర్చుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్వాసముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేలును, కాకాసాహెబు దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసిన దేమన బాబా వలికిన 5 అక్షరముల మంత్రము. పో, వెడలి పొమ్ము, క్రిందకు దిగు. శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కినవారివలె వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను. మంత్రబీయము గాని తీర్థము గాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకలే మిక్కిలి బలమైనవి. ఎవరైనా ఈ కథగాని ఇంక నితర కథలుగాని వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి రెండత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా? 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు. 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరైన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబా కిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియును. అయినప్పటికీ కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఈ సంగతి తెలిసికొనెను. అచ్చటికి వచ్చి కట్టెలబండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తరువునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరు సాహసించలేదు. దునికొరకు కట్టెలు కావలసియుండెను. కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను. అందులకై వారికి కట్టెలవసరము. గనుక నిల్వచేయువారు. బాబా గృహమనగా మసీదు ఎప్పుడు తెరచియుండెడిది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళముగాని చెవిగాని లేదు.
కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు. అందుకు బాబా ఎప్పుడును గొణుగుకొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శల్యత్వముండెడిది గాదు. వారు పరిపూర్ణ వైరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట. రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూతుము. నిబంధనములతో నున్నప్పుడెవరో యొక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలిమేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా ఎచ్చటనే యుండెను. సాయిబాబా దానిని యొక కత్తివ్రేటుతో నరికి బలి వేయుమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాకు కుడివైపు కూర్చునెడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకిచ్చెడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలైన పైకమునుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు బోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను. ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను. కాని వాడలోనుండి త్వరగా రాలేదు. తరువాత కాకా సాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు బోయి కత్తిని దెచ్చెను. బాబా యుక్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటయందిష్టము లేనివాడైనప్పటికీ మేకను నరకుటకు సంసిద్ధుడయ్యెను. బడేబాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచుండెనని ఎందరాశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా యాజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా, ఆగు మనెను. ఎంతటి కఠినాత్ముడవు! బ్రాహ్మణుడవై మేకను చంపెదవా? యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లనియే, నీ యమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా యనునది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరియైనదా కాదా యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము. బాబాయే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను తకియా యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు: 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకమువారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధికుశలత యోరిమియున్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస
నిశ్వాసములను బంధించుటగాని హఠయోగముగాని ఇతర కఠినమైన సాధనలన్నీయు ననవసరము. పైన చెప్పిన గుణముల నలవరచుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబాగారి హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకొందుము. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు. శుభం భవతు.